ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి చాలా రెస్ట్లెస్ గా అనిపిస్తుంది, విసిగిపోయినట్టుగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు మంచి బ్రేక్ అయితే కావాలి. ఎక్కడికైనా టూర్స్ కి, ట్రిప్స్ కి, స్పిరిచువల్ భజన ఈవెంట్స్ కి, ఎక్కడికైనా యోగా, మెడిటేషన్ ఇలాంటివి మనసుకి మీ బ్రెయిన్ కి ప్రశాంతతనిచ్చే ప్లాన్ చేసుకుని వెళ్ళిరండి. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా చాలా విషయాల్లో అలసిపోయినట్టుగా అనిపించడం, బాగా ఏదో ఒక పెద్ద యుద్ధం చేసి అలసిపోయినట్టుగా అనిపించడం లాంటివి మీకు చాలా ఎదురవుతూ ఉంటాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కి కానివ్వండి, ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామని కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక మంచి విషయానికి మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ అన్నెసెసరీగా కొన్ని ఖర్చులు పెరగటం వల్ల ఆ డబ్బు అనేది ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. ఈ 15 డేస్లో మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, మార్కెటింగ్ ట్రిక్స్ కానివ్వండి, లేదా సోషల్ మీడియా ద్వారా చేసే మీరు ఇచ్చే ఆఫర్స్ కానివ్వండి, ఏదైనా సరే దానివల్ల మీకు కొత్త ప్రాజెక్ట్స్ రావటం, సేల్స్ పెరగటం ఇలాంటివన్నీ కూడా మీరు ఊహించిన దానికంటే కూడా బెటర్గా మీకు రిజల్ట్ ఉండే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.